కన్యా రాశి. ఈ రాశి వారిని చూసుకున్నట్లయితే ఈ రాశి వారిలో కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. భాగస్వామ్య లావాదేవీల్లో నష్టమై పొందేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. సరైనటువంటి వ్యక్తులని మీద మీకు నమ్మకం ఉండదు. ఎవరైతే మీకు మోసం చేస్తారో మోసం చేసిన వ్యక్తులనే మంచివారుగా మీరు భావించి భ్రమతో వారి వైపునే మద్దతు తెలిపి అనుకూలతను పొందే పరిస్థితులు నెలకొంటే తదనుగుణంగా తదుపరి నష్టపోయే అవకాశం కూడా ఉన్నది. కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని మీరు నమ్మకూడదు. దానివల్ల ధనపరంగా కానీ మాటపరంగా కానీ పరపతి పరంగా కానీ మీరు నష్టపోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆహార నియమాల్లో జాగ్రత్తగా ఉండాలి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో ఔషధాలు సరైన సమయానికి మీరు పాటించడం మంచిది. అశ్రద్ధ చేయవలదు. వైద్యులు సూచించిన ప్రకారం మీరు గతంలో వాడుతున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో ఔషధ సేవ చేస్తుంటారో వారు ఆ ఔషధ సేవల విషయంలో జాగ్రత్తలు బాగా అవసరం. మీకు మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాన్ని చేసుకున్నట్లయితే ఈశ్వరాభిషేకం మీరు మంచి ఫలితాలు పొందవచ్చు. ఆరోగ్యపరంగా కొంత మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంటా బయట ఇబ్బందులకు లేకుండా వైరం శత్రుత్వం అనేది లేకుండా ఉండడానికి మీకు ఆంజనేయ స్వామివారి దర్శనాన్ని దేవాలయ దర్శించడం కానీ లేదా స్వామివారికి ప్రదక్షిణ చేయటం గావించటం వల్ల కానీ మీరు మంచి ఫలితాలు పొందేటటువంటి పరిస్థితులు కూడా నెలకొనబోతూ ఉన్నాయి. ఇవి ఈ రాశి వాళ్ళకి ఈ వారం ఉండబోతున్నటువంటి ఫలితాలు.